ఇండోనేషియాలో టొరాజా అనే ఒక ట్రైబ్ ఉంది. వీళ్ళు వాళ్ళ గ్రూప్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే ఒక ఆచారం పాటిస్తారు. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరు చనిపోయినా కూడా 1 సంవత్సరం వరకు ఇంట్లోనే ఉంచుకుంటారు. వాళ్ళు చనిపోయినట్లుగా భావించరు. సిక్ అయ్యారనే ఫీలింగ్లో ఉంటారు. సిక్ పీపుల్ని ట్రీట్ చేసినట్టు చేస్తారు. కొంతమంది చాలా కాలం అంటే వాళ్ళు ఫంక్షన్ చేసుకునే వరకు కూడా అలాగే ఇంట్లోనే ఉంచుకుంటారు. ఈ ఫంక్షన్కి చాలా ఖర్చు అవుతుంది. వాళ్ళు ఒక బఫేలోని బలిచ్చి ఒక పెద్ద ఫంక్షన్ చేసిన తర్వాత మాత్రమే అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తారు బాడీని. ఆ ఫంక్షన్ని గ్రాండ్గా చేసే వరకు ఆ బాడీని పాడవకుండా కాపాడుకుంటారు. బాడీని ప్రిజర్వ్ చేసుకోవటంలో వీళ్ళు టీ, వాటరు, తర్వాత కొన్ని మూలికలు, ఇంజెక్షన్స్ ఇలాంటివి యూజ్ చేసి బాడీని ప్రిజర్వ్ చేస్తారు. ఈ ఫెస్టివల్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకు ఒక కేవ్స్ ఉంటాయి. ఆ కేవ్స్లోకి బాడీని షిఫ్ట్ చేస్తారు. ఆ కేవ్స్లో దగ్గర 1100 సంవత్సరాల నుంచి బాడీస్ని అక్కడే ఉంచడానికి ఆ కేవ్స్ను వాడుతున్నారు. పిల్లల బాడీలు, పెద్దవాళ్ళ బాడీలు కూడా ఈ కోఫిన్ బాక్సుల్లో పెట్టి వాళ్ళు అక్కడే వదిలేస్తారు. మళ్ళీ ప్రతి సంవత్సరం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ బాడీని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఇష్టమైనన్నిటినీ వాళ్ళకిచ్చి వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేస్తారు. మళ్ళీ బాడీని క్లీన్ చేయటం, డ్రెస్సులు చేంజ్ చేయటం, వాళ్ళకి సిగరెట్లు ఇష్టమైతే సిగరెట్లు ఇవ్వడం, గోల్డ్ ఇట్లాంటి వాటన్నిటితోటి అలంకరించి ఆ డే అంతా వాళ్ళతో మాట్లాడుకుంటా స్పెండ్ చేసి ఆ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. కొద్దిమంది ఇళ్లల్లో ఉంచుకున్న బాడీతోటి ఆ రూమ్లోకి వెళ్ళాలన్నా కానీ డోర్ నాక్ చేసి వాళ్ళని బాడీని పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని వాళ్ళతో అన్ని విషయాలు డిస్కస్ చేసి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇది టొరాజా తెగ వాళ్ళ ఆచారం. థ్యాంక్ యూ.